హాయ్ హలో నమస్తే. నేను మీ రమేష్. వెల్కమ్ టు రామ్ రమేష్ ఎడ్యుకేషన్ న్యూస్ ఛానల్. సో ఈరోజు వచ్చేసింది మనం ఏపీ డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అయితే చూసుకుందాం ఈ వీడియోలో. అండ్ దీంతో పాటు వచ్చేసిందే నేను మీకు ఎవరైతే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఒక షాకింగ్ న్యూస్ కూడా చెప్తాను. సో ముందుగా మనం ఏపీ డిఎస్సి గురించి చర్చించుకుందాము. సో మన ఛానల్ ఎవరైతే కొత్తగా విజిట్ చేస్తున్నారో వాళ్ళందరూ తప్పకుండా లైక్ షేర్ చేయండి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఈ ఏడాదిలోనే ఉపాధ్యాయుల భర్తీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈరోజు పేపర్ అనమాట ఇది. ఎస్సీ కమిషన్ నివేదికపై చర్చించి నిర్ణయము, పారదర్శకంగా ఉపాధ్యాయుల సీనియారిటీ లిస్ట్, కలిసికట్టుగా ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ విధానం, విద్యా సంస్కరణలపై మండలిలో నారా లోకేష్. ఇక్కడ చూసుకోవచ్చు, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను ఈ ఏడాదిలోగా భర్తీ చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బుధవారం శాసనమండలిలో ప్రకటించారు. శాసనమండలిలో విద్యాశాఖల సంస్కరణలపై లఘు చర్చలకు మంత్రి నారా లోకేష్ సుదీర్ఘ వివరణలతో ఈ ఏడాదిలో డిఎస్సి నోటిఫికేషన్పై ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. వర్గీకరణపై వన్ మ్యాన్ కమిషన్ నివేదిక వచ్చింది, ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. సో నివేదికపై చర్చ అనంతరం క్యాబినెట్లో ఆమోదంతో ఎస్సీ కమిషన్కు పంపి నోటిఫికేషన్ విడుదల చేసిన వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని మంత్రి లోకేష్ తెలిపారు. ఈ ఏడాదిలోనే ఉపాధ్యాయుల భర్తీ పూర్తి చేస్తామన్నారు. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఉపాధ్యాయులపై బోధనేతర ఒత్తిడి లేకుండా చూస్తామని, వీరికి సింగిల్ యాప్ తీసుకొస్తామన్నారు. టీచర్ల సీనియారిటీ విషయంలో రాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా సీనియారిటీ లిస్టును పారదర్శకంగా రూపొందిస్తున్నామని, ఏవైనా సలహాలు సూచనలు ఉంటే ఇవ్వాలన్నారు. టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ను ఈ సమావేశాలను తీసుకొస్తామని తెలిపారు. కలిసికట్టుగా ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ను ఈ ప్రపంచానికి పరిచయం చేద్దామనేసి వివరించారు. గడిచిన 5 ఏళ్లలో 12 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు దూరమయ్యారని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఉపాధ్యాయులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తేస్తామని ప్రకటించారు. గత ప్రభుత్వ హయాంలో రూ. 4,271 కోట్లు ఫీజు రియంబర్స్మెంటు అలాగే పెట్టేయడం జరిగింది. సో వీళ్ళు వచ్చిన తర్వాత అది ఫీజు పే చేసేస్తూ చెల్లించామని చెప్పడం జరిగింది. అలాగే కొత్త ఫీజు రియంబర్స్మెంట్ కూడా విధానంలో ఏప్రిల్ 24 తర్వాత నేరుగా కాలేజీ అకౌంట్లకి నిధులు జమ చేస్తామని, ఇప్పటికే 1,000 కోట్ల రూపాయలు చెల్లించామని, కొంతమంది కాలేజీ యాజమాన్యాలు విద్యార్థుల వద్ద బలవంతంగా ఫీజులు వసూలు చేస్తున్నారని, అటువంటి కళాశాలలపై చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. గత ప్రభుత్వం ఎలాంటి సన్నద్ధత లేకుండా 1000 పాఠశాలలో సిబిఎస్ఈ ప్రవేశపెట్టారని, ఉపాధ్యాయులకు ఎలాంటి శిక్షణ ఇవ్వలేదన్నారు. విద్యార్థులను సన్నద్ధం చేయలేదన్నారు. దీనివల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారన్నారు. సో నాడు నేడు కింద మొదటి విడత పనులు పూర్తి చేసేందుకు 8,081 కోట్లు అవసరమని, నాడు నేడు అభివృద్ధి చేసిన పాఠశాలను విలీనం పేరుతో మూసేశారని తెలిపారు. విద్యార్థులు యూనిఫామ్లు, కిట్ల పంపిణీలో కూడా ఎక్కడ అక్రమాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, వీటిపై రాజకీయ నాయకుల ఫోటోలు లేవన్నారు. ఈ ఏడాది ఇంటర్లో ప్రవేశాలు పెరిగాయన్నారు. గత ప్రభుత్వంలో వీసీల నియామకంలో అనేక అక్రమాలు జరిగాయని, వైసీపీకి అనుకూలంగా ఉన్న అక్రమాలు జరిగాయని, వీటికి వీసీలను నియమించాలని, తాము వీసీల నియామకంలో పారదర్శకంగా వ్యవహరించామని తెలిపారు. స్వతంత్ర సమరయోధుల గురించి విద్యార్థులకు తెలియజేశామని, గంజాయి డ్రగ్స్ను నియంత్రణకు యుద్ధం ప్రకటించామని, డ్రగ్స్ వద్దు బ్రో క్యాంపెయిన్ నిర్వహిస్తున్నామని, ప్రతి విద్యా సంస్థలోనూ ఈగల్ కమిటీని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 15 ఏళ్ల తర్వాత ఇంటర్ విద్యలో సంస్కరణలు తీసుకొస్తున్నామని తెలిపారు. అలాగే విశ్వవిద్యాలయాల్లో అనేక సంస్కరణలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో ఖాళీగా ఉన్న 3,282 పోస్టులు భర్తీ చేస్తామని, అడ్మినిస్ట్రేషన్ కోసం యూనిఫైడ్ యాక్ట్ తీసుకొస్తామని, డీప్ టెక్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని భావిస్తున్నానన్నారు. లా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామన్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీల విషయంలో సమస్యలు పరిష్కరిస్తామన్నారు. సో లైబ్రరీలను బలోపేతం చేస్తామని చెప్పారు. సో నేను అప్పుడే చెప్పాను కదా మీకు స్టార్టింగ్లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి షాకింగ్ న్యూస్ అని చెప్పాను కదా. సో వాళ్ళు వచ్చేసిందే డెసిషన్ ఏం తీసుకున్నారంటే, ఈ ఇయర్లో కన్నా మనకి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఏపీలో అనేది ఎస్టాబ్లిష్ చేయకపోతే నెక్స్ట్ సెమిస్టర్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు ఆల్రెడీ 3rd సెమిస్టర్ అయిపోయింది అనుకుంటా, వీళ్ళందరికీ కూడా హైదరాబాద్ వెళ్ళి ఎగ్జామ్స్ రాసుకోవాల్సి ఉంటుంది అని మనకున్న సమాచారము. అదేంటనేది మనకి పూర్తిగా తెలీదు.
సో చూద్దాం ఏం జరుగుతుందో. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే తప్పకుండా మీకు షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. జై హింద్.